హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎంతో మంది చిన్నారులు చాలా బాధాకరమైన విషయం. తమిళనాడులోని కరూరులో ఒక ఊహించని విషాదం జరిగింది. టీవీకి అధినేత సినీ హీరో విజయ్ ప్రచార ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 33 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో 7 చిన్నారులు, 17 మంది మహిళలు, 9 మంది పురుషులు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనకు కారణాలపై వివిధ వర్గాల్లో చర్చ మొదలైంది. విజయ్ ర్యాలీకి 10,000 మందికి మాత్రమే అనుమతి ఉన్న 2 లక్షల మంది రాకతో ఆ చిన్న ప్రదేశంలో భారీగా గుమిగూడడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు. అంతేకాకుండా విజయ్ రావాల్సిన సమయానికి 5-6 గంటలు ఇంకా ఆలస్యంగా రావడంతో జనాలు ఎక్కువ వచ్చారు. దానివల్ల ఈ ప్రమాదం జరిగినట్లు, అలాగే ఈ ప్రమాదం జరగడానికి కూడా తగిన భద్రతా చర్యలు తీసుకోకపోవడం మరొక కారణమని తమిళ మీడియా అంటుంది. ఇక ఈ ఘటన తర్వాత హీరో విజయ్ ని అరెస్ట్ చేస్తారా అనే ప్రశ్న సోషల్ మీడియా హాట్ టాపిక్ గా మారింది. గతంలో పుష్ప 2 ప్రీమియర్ షో సమయం హైదరాబాద్ లో జరిగిన తొక్కిసలాటలో అల్లు అర్జున్ పోలీసులు విచారించిన విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి ఇక్కడ 33 మంది ప్రాణాలు కోల్పోవడంతో విజయ్ భవిష్యత్తు ఏమవుతుందో అనే దానిపై రాజకీయ వర్గాల్లో ఒక చర్చ కూడా మొదలైంది. ఈ ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి యుద్ధ ప్రాతిపదికన వైద్య సాయం అందించాలని ఆదేశించారు. రేపు ఈ స్థలానికి సీఎం వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ఈ విషాదం తనను కలిసివేసిందని, బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ ఘటన జరిగిన తర్వాత హీరో విజయ్ కరూర్ వద్ద చెన్నై చేరుకున్నాడు. ఎయిర్పోర్ట్ వద్ద మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా బాధతో కనిపించారు విజయ్. ప్రస్తుతం తొక్కిసలాట ఘటనపై విచారణ జరుగుతుంది. గాయపడిన వారికి వైద్యం అందించేందుకు ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటుంది. చనిపోయిన బాధిత కుటుంబాలను విజయ్ ఆదుకోవాలని పలువురు అంటున్నారు. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేషన్ అంటే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.